ఆదిశంకరాచార్యుల వారు శుద్ధమైన వైష్ణవ గురువు. అవును, మీరు విన్నది నిజమే. లోకమంతా వారిని అద్వైతవాది అని, మాయావాది అని అంటుంది. కానీ శంకరాచార్యుల వారు స్వయంగా ఒక గొప్ప వైష్ణవ గురువు అని నిరూపించడానికి వారు రాసిన రచనల్లోనే అనేక ఆధారాలున్నాయి. ధార్మిక కథలు ప్రత్యేకంగా అందిస్తున్న ఈ పరిశోధనాత్మక వీడియోలో ఆ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు భగవద్గీతపై రాసిన భాష్యం అత్యంత ప్రామాణికమైనది. దీనిని ప్రారంభించేటప్పుడు వారు రాసిన మొదటి వాక్యమేంటో తెలుసా? నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం. అంటే దాని అర్థం, నారాయణుడు ఈ ప్రకృతి కంటే, ఈ విశ్వం కంటే అతీతుడు. ఆయన సర్వోన్నతుడు. శంకరాచార్యుల వారు ఇక్కడ ఒక రూపం లేని శక్తి గురించి చెప్పలేదు. స్వయంగా నారాయణ అనే నామాన్ని వాడారు. అంటే ఆయన దృష్టిలో పరబ్రహ్మం అంటే నారాయణుడే. మరి ఆయన నిర్గుణ బ్రహ్మము అని ఎందుకు చెప్పారు అంటే అది వారి వ్యూహం. అప్పట్లో బౌద్ధం వేగంగా విస్తరిస్తూ దేవుడు లేడు అని వాదిస్తోంది. వారి తర్కాన్ని ఎదుర్కొనడానికి శంకరులు నిర్గుణ అనే కవచాన్ని వాడారు. కానీ హృదయంలో మాత్రం వారు గోవిందుడినే నింపుకున్నారు. అందుకే పాండిత్యం ఉన్న వారి కోసం భాష్యాలు రాసిన శంకరులే సామాన్యుల కోసం భజగోవిందం కూడా రాశారు. చనిపోయే సమయంలో వ్యాకరణ సూత్రాలు ఏవీ నిన్ను కాపాడవు, కేవలం ఆ గోవిందుడి నామమే నిన్ను రక్షిస్తుంది అని గర్జించారు. జ్ఞానానికి పరాకాష్ఠ అయిన శంకరాచార్యుల వారు కష్టాల్లో ఉన్నప్పుడు నేనే దేవుణ్ణి అని కూర్చోలేదే. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం రాసి, స్వామి, సంసారమనే అడవిలో మంటలు చెలరేగిపోతున్నప్పుడు తర్కం నన్ను కాపాడలేదు, నీ చేయి అందించి నన్ను కాపాడవయ్యా అని వేడుకున్నారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. నరసింహస్వామి అటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు. ఆయన అద్వైతంలోని తురీయ స్థితికి ప్రతీక. మనలోని హిరణ్యకశిపుడు అనే అహంకారాన్ని చంపి ప్రహ్లాదుని లాంటి భక్తిని ఇవ్వమని కోరడమే ఈ స్తోత్రం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇది శంకరాచార్యుల వారి రచనల్లో అద్వైతం, వైష్ణవ భక్తి పునాదుల మీద కట్టబడిన ఒక మహాసౌధం. ఇక శంకరాచార్యుల వారు నిద్ర లేవగానే చదువుకోవాలని రాసిన ప్రాతస్మరణ స్తోత్రంలో తస్మాదచ్యుతోహం, అందుకే నేనే అచ్యుతుడిని అని అన్నారు. అంటే వారి ఆత్మను వారు శ్రీ మహావిష్ణువుతోనే ముడిపెట్టారు. అలాగే కనకధారా స్తోత్రంలో మహాలక్ష్మిని పురుషోత్తమ వల్లభే అని సంబోధించారు. అంటే శంకరాచార్యుల వారి దృష్టిలో శక్తి శివుల కంటే నారాయణుడే పరమాత్ముడు. వారు ఇతర దేవతలను గౌరవించినా సృష్టికి మూలమైన కారణ బ్రహ్మము నారాయణుడే అన్న వేద సత్యాన్ని మనందరికీ తెలియజేశారు. చివరిగా చెప్పాలంటే శంకరాచార్యుల వారు హిందూ ధర్మాన్ని ఏకం చేయడానికి స్మార్థ పద్ధతిని ప్రవేశపెట్టినా వారి అంతరంగం మాత్రం నారాయణుడి పాదాల చెంతే ఎల్లప్పుడూ ఉంది. అద్వైతం అనేది మేధస్సుకు వారు ఇచ్చిన మందు అయితే విష్ణు భక్తి అనేది వారి ప్రాణం. వారు కేవలం జ్ఞాని మాత్రమే కాదు, ఒక గొప్ప భాగవతోత్తములు. శంకరాచార్యుల వారిలోని ఈ అసలైన వైష్ణవ రూపాన్ని అందరికీ తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికర ధార్మిక విషయాల కోసం మా ధార్మిక కథలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.